ఇన్వైట్ చేస్తున్నా. సో పాండు సార్, మీ ప్రెస్టీజ్ జర్నీ ఎలా ఉందో సో జనాలకు చెప్పండి. సో ప్లీజ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కి, శ్రీకాంత్ సార్కు, అరవింద్ సార్కు, టోటల్గా మేనేజ్మెంట్కి, దాంతోపాటు మన దీపోజు సార్కి. ఈ క్రెడిట్ నాది కాదు, నా టోటల్ టీం అందరిది. ఎందుకంటే సక్సెస్ అనేది ఒక్కతో వచ్చింది కాదు, టోటల్ టీం. నా టీంకి వచ్చిన సక్సెస్ ఇలా ఈడ నిలబెట్టింది. ఓకేనా? ఇప్పుడు వచ్చే నా పేరు వచ్చేసి పాండు, ఆర్టీసీ కండక్టరు. నేను 11 ఏళ్ళు పనిచేసిన ఆర్టీసీలా. జీతం తప్ప జీవితం మారలే కాబట్టి ఆ టైంలో జాబ్ వచ్చే టైంలో ఏమంటున్నా అంటే, జాబ్ వచ్చింది, ఒక ఇల్లు కట్టుకుంటా, ఒక కారు కొంటా ఏదో అనుకున్నా కానీ మిగిలింది జీరో లైఫ్. మనకున్నటువంటి అవకాశం ఏంటంటే పైసలు అంటే కొద్దిగా పిచ్చి. పైసలు అంటే పిచ్చి, కానీ బయట అవకాశం లేదు కాబట్టి ఎంతో బయట ఎన్నో పనులు చేసిన ఆ కష్టాన్ని అనుగరించి ఒక అవకాశం దొరికింది. ఆ అవకాశమే వెస్టేజ్. ఆ వెస్టేజ్ వేసాం పడుకొని ఇచ్చినటువంటి మై మెంటర్ ఎంఎస్ సార్కో, మా ఎంప్లాయ్ విజయ్ వెంకట్ సార్కో, మా డౌన్ లైన్ టోటల్గా సీను సారు, సలీం సారు, పీవీ మేడం, టోటల్గా వాళ్ళందరికీ నా యొక్క సక్సెస్ వాళ్ళైన కారణం అనుకుంటా. ఈ కారణం తీసుకుంటూ నేను పనిచేసి ఈరోజు జాబ్ చేస్తే జీతం మిగిలింది కాబట్టి జీతం 32,000 స్టేషన్కి వచ్చి 3.5 years పర్ మంత్ 11,91,000 పర్ మంత్. అట్లా కూడా ఒకప్పుడు అనుకున్న సాధించి ఈరోజు ఇచ్చేసాకి వచ్చింటే పవర్ ఆఫ్ వెస్టేజ్. కదా ఇది దొరికిందంటే ఈరోజు మా అమ్మ నాన్న ఎవరో పుణ్యం చేస్తే దొరికింది, దాన్ని పడుకుని మార్చుకుంటే అలా ఈ రోజుల్లోకి వచ్చిన తర్వాత పొడుగు బర్త్డే కారు ఇచ్చిన, మేడం బర్త్డేకు 1,30,00,000 ఇల్లు కట్టింది ఈరోజు. ఇది కూడా చిన్న జీవితం చూస్తారు. ఇప్పుడు డిసెంబర్ చెక్ 20 లక్షలు తీసుకుంటాను. డిసెంబర్కు 20 lakhs. ఎక్కడ సార్? ఇక్కడ నాతో పాటు 20 మంది కండక్టర్ కూడా జాబ్ అని చెప్పించిన. కారణం ఏంటంటే నా సర్వీసింగ్ ఆర్టీసీ 28 ఏళ్ళు ఉంది. నేను 28 ఏళ్ళు చేసినా కూడా నాకు 60,000 రావు. జస్ట్ 3.5 years వచ్చి కదా అలాంటి అవకాశం అందరూ దొరికింది కాబట్టి ఇక్కడ ఏంటంటే జనం జర నమ్మరు, అంతే. మంచిది నమ్మరు, ముంచేది. డిసైడ్ అయితే డిసెంబర్కి ఎలక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ డిసైడ్ అయితే నేను 6 నెలలకి ఎలక్షన్ చేసుకుని ఇక్కడ సార్ కసిగా పనిచేస్తే నువ్వు అనుకునే సాధించవచ్చు ఇక్కడ. ఎందుకంటే చుట్టాలు రారు, చుట్టాలు సున్నం పెడతారు, బయట వాళ్ళు అన్నం పెడతారు. ఎస్ సార్ ఇలా ఫ్యామిలీ టోటల్గా బెస్ట్ ఫ్యామిలీ నాకు చుట్టాలు ఇరా. ఎందుకంటే స్టార్టింగ్ లో పనిచేసినప్పుడు బియ్యం పూజ చెప్పినప్పుడు చాలా మంది ఎగతాలు చేసారు, ఎగిరించారు, అవమానించారు. ఇవన్నీ కట్టగట్టి కింద పెట్టి ముట్టిస్తే ఇలా 11:90కి వెళ్ళింది బండి. ఉండాలి మనిషి అన్నప్పుడు. నేను చదివి కూడా ఇంటర్ 2 సార్లు ఫెయిల్ అయినా. ఇంటర్ అందుకే ఒక్కసారి పాస్ అయినా. కారణం ఏంటంటే చాలా మంది ఉంటారు. నేను డిగ్రీ చేసినా, నేను పీజీ చేసినా, నేను ఎంపీ చేసినా, నువ్వు ఏం చేసినా అంతిమంగా ఆకలి తప్పే. ఎస్ఆర్ డబ్బు ఉంటే రెస్పెక్ట్, విలువ అన్నీ ఉన్నాయి. డబ్బు లేకపోతే ఇంటి పక్క సుట్టం కూడా మన దగ్గర అన్నాడు. ఇలా మా ఫ్యామిలీతో టోటల్గా సెలబ్రిటీ. నా కోసం మా చుట్టాలు, మా అన్న, మా తమ్ముడు, మా పెద్ద కొడుకు ఈరోజు వెనకాల చెక్ ఉంది కాబట్టి చుట్టాలు సున్నం పెట్టేది అన్నం పెడుతుంది. ఈరోజు వస్తే పడతా, లేకపోతే పూడతా ఇస్తాడే సార్. ఇక్కడ ఎవరు పడుకోలే, నాకన్నా డ్రీమ్ ఉంది కాబట్టి ఇలా మంచి కారు, మంచి ఇల్లు, లగ్జరీ లైఫ్. డిసెంబర్కు 20 లక్షలు నిద్రపోనియా వాళ్ళకి వెళ్ళిపోయి ఉద్యోగంతో పనిచేస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సార్, మీ జర్నీని అందరికీ కూడా షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ లీడర్